జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచన భాగంలో, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్ములను చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపించును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. హల్లెలూయా. ఈ రీతిగా మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరలా వారి జీవితాలు, ఎందుకంటే వాళ్ళు తొలగిపోయిన వారుగా, బలహీనమైపోయిన వారుగా ఉన్నారట. ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు చెదరిపోయారు, చెరలోకి వెళ్ళారు. గమనిస్తూ ఉంటే రకరకాలైనటువంటి చెరల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి, రకరకాలైనటువంటి బంధకాల్లోకి వెళ్ళిపోయి, రకరకాల బాధల్లో పడిపోయి వారు రకరకాలుగా మరి కృంగిపోయినటువంటి వారుగా ఉన్నారంట. అలాగా వారు మరి దేవునికి దూరం అయిపోయి, దేవుని చిత్తంలో నుండి తొలగిపోయి వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? చెరలో నుండి మిమ్మును రప్పిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళారు? ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తాయి కష్టాలు? రోడ్డు మీద నడుస్తున్నాము, ఎందుకు పడతారు మనుషులు కింద? సరిగా నడవకపోతే, చూసుకొని నడవకపోతే పడిపోతారు. జాగ్రత్త లేకపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? జాగ్రత్తగా తోలకపోతే, జాగ్రత్తగా నడుచుకోకపోతే అన్ని రకాల తేడా వస్తుంది అన్నట్టు. అందుకని భక్తిలోకి వచ్చినటువంటి వాళ్ళు, దేవుని తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్తగా దేవునిలో వాళ్ళు నడవలేదంట. నడవకపోయే తల్లికి ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయారు, శోధనలోకి వెళ్ళిపోయారు, అనేక ఇబ్బందుల్లో పడిపోయారు, అనేక కష్ట నష్టాల్లో పడిపోయారు. అలా పడిపోయిన తర్వాత వాళ్ళు చూసినప్పుడు చాలా వాళ్ళు వేదనకు, బాధలకి గురైపోయారు. అయితే దేవుడు అన్నాడు, అక్కడ బాధపడుతుంటే వాళ్ళని, కష్టపడుతుంటే, నష్టాల్లో ఉంటే వాళ్ళని ఏమన్నాడు? చెరలో నుండి విడిపిస్తాను మళ్ళా అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు బాధపడతా ఉంటే, దిగులు పడతా ఉంటే, కృంగిపోతూ ఉంటే ఆ పోనీలేని దేవుడు కనికరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని కనికరిస్తున్నాడు. ఈ రోజున మనం ఎన్నోసార్లు దేవుడి మీద మరి తిరుగుబాటు చేసిన, దేవునికి లోబడకపోయినా దేవుడు మనల్ని ఇంకా 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 ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమిస్తున్నాడు? ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాం? దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉంటుంటాం అన్నట్టు. ఆ లక్ష్యం ఉండదు. దేవునిలోకి నేను వచ్చాను, ఈ సంవత్సరంలో దేవునిలో నేను ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి. ఆమేన్. దేవునిలోకి వచ్చిన తర్వాత మనం దిగజారేటటువంటి స్థితికి, చెరలోకి వెళ్ళే స్థితికి, బలహీనతలోకి వెళ్ళే స్థితికి వెళ్ళకూడదు. దేవుని మనం వెంబడిస్తూ, దేవుని మనం స్తుతిస్తూ, దేవుని మనం పరుస్తూ ఒక ఉన్నత మెట్టులోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అవును, దేవునిలోకి వచ్చామంటే ఒక ఉన్నతమైనటువంటి కృప మనం పొందాలి. అంతేగాని దేవునిలోకి వచ్చినా కూడా అట్లాగే ఉండిపోతే ఎట్లా? ఇంకా బలహీనతలోనే, ఇంకా పాపంలోనే, ఇంకా శాపంలోనే మనం ఉండిపోతూ ఉంటే దేవునిలోకి వచ్చి ప్రయోజనం ఏముందండి? దేవునిలోకి వచ్చినందుకు మనం ఒక నూతనమైనటువంటి దేవుని కార్యం మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి కృపను మనం అనుభవించాలి. ఆమేన్. నూతనమైన ఆశీర్వాదాన్ని మనం తీసుకోవాలి దేవుడి దగ్గర నుంచి. నూతనమైన కృపను మనం పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. పొందుతున్నావా? పొందలేకపోతున్నావా? ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు పొందలేకపోయేవాళ్ళంట. కానీ మనం పొందుకోగలగాలి దేవుడి దగ్గర నుంచి. పొందుకోవాలంటే మనం తగినంత భక్తి మనం చేయాలి. ఆమేన్. తగినంత భక్తి కలిగి మనం ఉండాలి. రకరకాలుగా వాళ్ళు మరి చెదరిపోతూ, బలహీనమైపోతూ, ఆ యొక్క చెంచులుగా కొట్టబడుతూ ఉన్నారంటండి.
కాబట్టి మనం అలాగా ఉండకూడదు. దేవునిలో ఒక నూతనమైనటువంటి స్థానానికి మనం ఎదగాలి. ఆమేన్. నూతనమైనటువంటి స్థానానికి మనం ఎదుగుదలలోకి రావాలి, భక్తితో, శక్తితో. ఇందాక ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళిందే ఆమెను చూస్తే పాపం ఆమె దేవుళ్ళలోకి వచ్చి దగ్గర దగ్గర 25 సంవత్సరాలు అయిందంట. 25 సంవత్సరాలు అయింది భక్తిలోకి వచ్చాము దగ్గర దగ్గర. కానీ ఈరోజు వరకు భర్తను మార్చుకోలేకపోయింది. ఈరోజు వరకు ఎందుకంటే ప్రార్థన చేయదు, క్రమంగా నడవదు, భర్త మారలేదు. జీవితంలో సుఖం ఇందాక చెబుతుంది, నాకు ఆమె చెబుతుంది, ప్రార్థన చేస్తుంటే చెబుతుంది, అయ్యగారు మా ఆయన చేసుకున్నాను, మా ఆయనకి అమ్మాయి పుట్టింది, అమ్మాయికి పెళ్లి చేశాను, అబ్బాయి పుట్టాడు, 2 పిల్లలు పుట్టిన మా ఆయనకి ఇంకా ఆయన లక్షణాలు మారటం లేదు అంటుంది. యేసు ప్రభువులకు నువ్వు వచ్చింది ఎందుకు? మార్చుకోవటానికా? యేసు ప్రభు వచ్చింది ఎందుకు? యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చింది ఎందుకు? మన జీవితాలను ఆయన మారుస్తాడు, మన భర్తలను మారుస్తాడు, మన భార్యలను మారుస్తాడు. ప్రార్థన ఏది, భక్తి ఏది? ఎప్పుడు చూసినా ఏమి తిందమా, ఏమి ధరించు ఎత్తుక్కోవటమే జరిపోయింది పాపం. చెబుతుంది, వచ్చి చెబుతుంది, నాకు మా ఆయన వల్ల నాకు 2 పిల్లల్ని కన్నాను, 2 పిల్లల్ని కన్నాను మా ఆయనకి నేను. ఆ పిల్లలకి పెళ్ళి చేశాను. పెళ్ళి ఒక పిల్లడు ఎటో వెళ్ళిపోయాడు, ఒక పిల్లలు ఉంటే ఆ పిల్లకి పెళ్లి చేశాను. కానీ ఎంత వయసు వచ్చినా కూడా ఆయనకి తెలియట్లేదు. ఆయనకి తెలియట్లేదు అంటే నువ్వు దేవుడి కోసం మరి ఆసక్తి కలిగి ఉండి నా భర్తని మార్చు, నా భర్తలో ఉన్న దెయ్యాలన్నీ వెళ్ళగొట్టున్నావు. నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన. ఇట్లా ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో మైండ్ సరిగా ఉండకుండా వెళ్ళిపోతావు. ఎందుకంటే మనం దేవుని దగ్గరకు వచ్చినాక దేవుని దగ్గర నుంచి ఒకటి మనం పొందుకోవాలి. ఆమేన్. ఇచ్చే దేవుడా, ఈయన దేవుడా? నీ ఒక్కదానికి ఉందా నోరు? ఏమ్మా మీరు చెప్పరండి. ఇచ్చే దేవుడా, ఈయన దేవుడా? అమ్మా ఇచ్చే దేవుడు కాబట్టి మనం పొందుకోవాలి కదా, ప్రతిదీ పొందుకోవాలి. అని భర్తను మార్చుకుని, భర్తలో ఉన్న దెయ్యాలను నిలగొట్టి, ఆయన చండాలపు అలవాట్లన్నీ మార్చుకొని, లేకపోతే ఆమె భక్తులు ఎదిగి ఆ భర్తతో ఎలా సంసారం చేయాలి, ఆ భర్తను ఎలా మార్చుకోవాలి అనేటటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఇప్పటికి కూడా తిప్పలు పడతాను. సంపాదించిన సంపాదన అంతా, భర్త సంపాదించిన సంపాదన వీళ్ళకి తగలేస్తా, బయట వాళ్ళకి వీళ్ళకి తగలేస్తా, పాడు చేసి తాగి పాడవుతుంటే నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని, ఏమండి ఎన్ని ప్రార్థన కూడికలు ఉన్నాయో అన్ని ప్రార్థనలకు వచ్చి చక్కగా గోజాడి దేవుని సన్నిధిలో ఆ భర్తను మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మార్పు చేసుకోవాలి. పిల్లోడు తప్పిపోయాడు, ఇంతవరకు అడ్రస్ లేడు, 15 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయాడు, ఇప్పటివరకు అడ్రస్ లేదు, ఎక్కడున్నాడు ఏంటి అని గోజాడి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకునేది కూడా లేదు. ప్రార్థన చేసుకోవటం లేదు. ఆ పిల్లోడు ఎక్కడున్నాడో చెప్పడం, ప్రార్థన చేసుకుంటే ఎందుకు చెప్పడం? ఆమేన్. మన పిల్లోడు పోయాడు, ఎక్కడికి పోయాడు? కర్ణాటక పోయాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాము, దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఆమె కూడా నేను చెప్పినట్టు చేస్తే ఆ బిడ్డ ఏమన్నాడు? దేవుడు చెబుతాడో చెప్పడా? చెబుతాడు, తీసుకొస్తాడు. రాదు, ప్రార్థన రాదు. ఎప్పుడు చూసినా ఎప్పుడో అయిపోయేటప్పుడో లేదా లాస్ట్కో ఏదో ఒక రోజు చెప్పిన మాట మూర్ఖురాలుగా ఉంటే అట్లా. దైవ సేవకుల దగ్గరికి వచ్చి దేవునికి చెప్పుకొని, అయ్యగారండి నేను ఈ రకంగా ఎదగాలి, నాకు ఈ సమస్య ఉంది, ఈ దీనిలో నాకు విజయం కావాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలి, ఏంటి నా కొడుకు మారాలి, నా కోడలు మారాలని ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో
గోదాడు దైవ సేవకులతో కలిసి ప్రార్థించాలి. తెలియకపోతే అడగాలి. అడగదు, ఊరికే చెప్పుద్ది. బాగా మితిమీరిన పరిస్థితి వచ్చినప్పుడు వచ్చి, అయ్యగారు ఏంతో పడలేకపోతున్నా, అమ్మ మోకరించు, నేను చెప్పే ఆన్లైన్ ప్రార్థనలకు రా, ప్రార్థనల కూడికలు ఎప్పుడుంటే అప్పుడు రా, దేవుని సన్నిధిలో గోజాడు, మారుస్తాడు దేవుడు, బయలుపరుస్తాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో కనిపెట్టుకో, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు, దేవునిలో నీ జీవితాన్ని మార్పు చేసుకోవడానికి సిద్ధపడు. అంటే అలా కాకుండా ఇందాక కాస్త లేటుగా వచ్చింది, ఇప్పుడు కాసేపు కూర్చుంది, వెళ్ళిపోయింది. ఇందాక మొదట ఆరాధనలో లేటుగా వచ్చేసిందంటే ఇంకా ఒక పావు గంటకి ముగిస్తామనంగా వచ్చింది. ఇప్పుడు లేచింది. ఏంది వాక్యం వినాలా, ప్రార్థన చేసుకోవాలా, అసలు ఏంటి? దేవుణ్ణి అడగాలి కదా, దేవుని దగ్గరికి వస్తున్నాం కదా, దేవుని దగ్గర నుంచి అడిగి ఇచ్చే దేవుడు కదా ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదకండి. అలా కష్టాలు పడతా ఇప్పుడు ఎవరు ఆమెకి బాధ్యత. అదేమంటే చూసేవాళ్ళు ఏమంటారంటే, అమ్మ ప్రార్థనకి వెళ్ళింది, బాప్తిసం తీసుకుంది, చూడు వాళ్ళ ఆయన తాగుబోతాయి తిరుగుతున్నాడు, ఆ పిల్లోడు ఎడిపోయాడు, ఇంతవరకు రాలేదు, ఏమి దేవుడా అని ఎవరికి అవమానం? ఎవరికి అవమానం అండి? దేవుడిని అవమానపరుస్తుంటారు. ఎందుకు ఇలాగా విశ్వాసులు మరి ఎందుకు ఇలాగ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. దేవునిలోకి వచ్చినాక దేవునితో చక్కగా సత్సంబంధం కలిగి దేవుని నుండి కృప వెంబడే కృప పొందుకోవటానికి రా. ఇదిగో నీకు శోధన ఉందంటే ఏం చేయమన్నాను? వాక్యం ఏముంది? మీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి అని ఉంది. ఆమేన్. వాక్యాలు ఏముంది? నీకు శ్రమ కలిగిందా, బాధ కలిగిందా, ఆ శ్రమలతో నువ్వు నలిగిపోయి బాధపడి చికాకుపడి కృంగిపోతూ ఉండకూడదు. ఆ శ్రమలో నువ్వు ప్రార్థన చేయాలని యాకోబు భక్తుడు 5వ అధ్యాయంలో యాకోబు భక్తుడు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. నీకు శ్రమ కలిగిందనుకో, ప్రార్థన చేయి, ఆ శ్రమలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అంతేకాని ఆ శ్రమలలో పిల్లరా, ఆ శోధనలలో, ఆ శ్రమలలో ప్రార్థన చేయకుండా ఏంటి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోకుండా, దేవుని సన్నిధిలో గోజాడకుండా నీకై నువ్వు బాధపడతా మదన పడతా ఉంటే ఎట్లా? దేవుడు లేడా, సేవకుడు లేడా, చెప్పుకునేది లేదా, ప్రార్థన చేసుకునేది లేదా, మరి మనం చేసుకునేదా? వచ్చింది, ఇందాక వచ్చింది, వచ్చి అవుతుంది, అయ్యగారండి ఏం లాభం లేదండి, ఏం చేద్దాం, వదిలేస్తావా? భర్త లేనటువంటి దానివిగా ఉంటావా? బతికే ఉన్నాడుగా, చనిపోతే చనిపోయాడు అనుకోవచ్చు, బతికున్నాడుగా, బతికున్న వ్యక్తిని ఎందుకు వదిలేయాలి? నువ్వు ఏం చేస్తున్నా? ప్రార్థనలు ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి, ఏంటి, అన్ని వివరాలని చెబుతుంది. అప్పుడు కొన్నాళ్ళు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు వచ్చింది, ఆ ఉపవాస ప్రార్థనలో ఆన్లైన్ ప్రార్థనలు కూడా వచ్చింది. అప్పుడు దేవుడు కొన్ని కార్యాలు చేశాడు, కొంత మారిపోయాడు ఆయన్ని మార్చడానికి. ఒకసారి నేనే వెళ్ళా, ఎవరినో ఒకళ్ళని ఇంట్లో పెట్టుకొని ఉన్నాడంటే, ఒకళ్ళు ఇంట్లో ఉన్నాడంటే నేను పోయి అమ్మ ఆయన భార్య బాధపడుతుంది, నువ్వెందుకు ఈయన్ని పెట్టుకున్నావు అంటే, అయ్యా నేనేం రమ్మని అనలేదయ్యా, ఆయనే వచ్చాడు. ఆ భర్తని ప్రేమించి ఆ భర్తని జాగ్రత్త చూసుకునే జ్ఞానం లేకుండా పిల్లరా ఆ భర్తతోటి అలా వ్యవహరిస్తే, నేను వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఆయనకి చెప్పాయా ఇంటికాడ ఉండంటే, ఈ వ్యక్తి అసలు ఆ పనికిరాదండి అంటున్నాడు ఆయన, ఈమెమో ఆయన పనికిరాదు అంటున్నాడు. నువ్వు ఇట్లా చేసావంటే పోలీసు వాళ్ళకి చెబుతాను, నిన్ను కొడతారు అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అయ్యా ఈ చూడు వ్యక్తి అంటే, వాళ్ళు భార్య వచ్చింది మాట్లాడతారంటే మాట్లాడారు, నీ భార్యను చూసుకోవయ్యా అండి. ఎందుకంటే ఇప్పుడు అలా గమనిస్తుంటే తర్వాత ఆమె ఏదో ముందు పెట్టిందంట, మళ్ళీ ముందు పెట్టిందంటే నేను తీసుకెళ్ళి అక్కడేడో యాత్తున్నారంటే అది తీసుకొచ్చి అదేసి సహాయం చేసి బాగు చేద్దామంటే బాగుపడలేదు.
నేను తీసుకొచ్చా, స్నానం చేయించి నా బట్టలు ఇచ్చా, కట్టుకోయ్యా సంసారం చేసుకుంటే చక్కగా ఉండండి అంటే ఆయన ఆ రోజు వరకు ఉన్నాడు, మళ్ళీ రెండో రోజు వెళ్ళిపోయాడు. నీ భర్తను నువ్వు చక్కగా చూసుకునే జ్ఞానం పొందుకోవాలి. ఆ చక్కటి దైవ జ్ఞానంతో నువ్వు నడిపించబడి ఆ దీవెనలు పొందుకోవాలి. ఆ కుటుంబాన్ని కట్టుకునేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉండాలి. ఆమేన్. లేదనుకో, జ్ఞానం పొందుకోవాలి, అలా ఉండిపోకూడదు. చెప్పా నేను, అమ్మ అలా ప్రార్థన చేసుకోండి. బాధ కలిగినప్పుడల్లా చెబుతూ ఉంటుంది, నాకు అబ్బో కుదరట్లేదు ఈయనతో. ఏం చేద్దాం? వదిలేస్తావా? వదలకూడదు, ప్రార్థన చేయాలి. బాధ కలగక ముందు ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత గోదడాలి, కన్నీరు విడవాలి, దేవుని సన్నిధిలో మార్చుకోవాలి. నీ భార్యనైనా, నీ భర్తనైనా, నీ కోడలనైనా, నీ కొడుకునైనా, నీ కూతునైనా మార్చుకోవాలి.